హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ గణపతి గేమ్స్. ఈ రోజు నేను ప్లే స్టేషన్ 5 స్టాక్ గురించి చెప్తున్నాను. ప్లే స్టేషన్ 5 లో వచ్చేటప్పటికి రెండు రకాల స్టాక్స్ ఉంటాయండి. ఒకటి వచ్చేటప్పటికి రీఫర్బిష్డ్, రెండోది వచ్చేటప్పటికి అఫీషియల్. అఫీషియల్ స్టాక్ వచ్చేటప్పటికి 1 year పాటు సోనీ వారంటీ వచ్చేస్తుంది. మీరు ఇండియా వైడ్ ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళినా గానీ ప్లే స్టేషన్ 5 రీప్లేస్ అయిపోతుంది. సెకండ్ వన్ వచ్చేటప్పటికి మీకు రీఫర్బిష్డ్ స్టాక్ ఎలా వస్తుందంటే బాక్స్ కొద్దిగా డ్యామేజ్ అయిపోయి ఉండడం అండ్ పైన కింద ఇలాంటి సీల్స్ ఉండకపోవడం, ఈ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ పైన ఈ సీల్స్ ఉండకపోవడం అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎల్లో పేపర్ వారంటీ కార్డ్ వస్తుంది. వారంటీ కార్డ్ లో సీరియల్ నెంబర్, కన్సోల్ మీద ఉన్న సీరియల్ నెంబర్ మ్యాచ్ అవ్వకపోవడం అండ్ థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ కన్సోల్ ఏదైతే ఉందో ఈ ఫ్రంట్ సైడ్ ఈ గ్లాసీ లుక్ ఉంది కదా, దీని మీద గీతలు పడున్నా తుడిచినట్టున్నా గానీ ఇది వచ్చేటప్పటికి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్ కింద తీసుకోవచ్చు. అయితే ఈ రోజు ఈ రెండు ప్రైజులు చెప్తున్నానండి. PS5 స్లిమ్ డిస్క్ వర్షన్ 52,000 అఫీషియల్ అండి, అఫీషియల్ 52,000 అండ్ రీఫర్బిష్డ్ వచ్చేటప్పటికి 45,000 పడుతుందండి, 45,000. నా సజెషన్ ఏంటంటే నార్మల్ గా నా సజెషన్ వచ్చేటప్పటికి PS5 అఫీషియల్ తీసుకోవడమే మంచిదండి. అఫీషియల్ తీసుకుంటే మీకు 1 year పాటు సోనీ వారంటీ వస్తుంది కాబట్టి మీకు ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు సపోర్ట్ ఇస్తున్న ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికి థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఫాలో మై ఇన్స్టా ఐడి.